ఇది భారతదేశం, హిందూ దేశం రా. ఇది సనాతనానికి నిత్య నూతనంగా, దీనికి ఆయుష్ లేదు, అంతం లేదు. ఇది దీనికి అంతు ఆది లేకుందే ఈ సనాతన ధర్మం. దేవుడు తిరిగాడింది కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు కలియుగంలో వీగుతున్నాం. రాక్షసులు వచ్చి మనుషుల్లో రాక్షస మాటలు మాట్లాడుతున్నారు. మాకు రెండే ధర్మాలు రా. శ్రీరాముడు మనిషి ఎట్లా బతకాలా, ధర్మం అంటే చూపించినాడు. మనిషి ఏ విధంగా జీవించాలా, తండ్రి పట్ల గౌరవం ఎట్లుండాలా, భార్యను ఎట్లా చూసుకోవాలా, లక్ష్మణుడు అన్నదమ్ములు ఎట్లుండాలా, ఆంజనేయ స్వామి నమ్మిన బట్టి ఎట్లుండాలా, రామరాజ్యం అంటే ఎట్లుండాలో చేసి చూపించినాడు. కృష్ణుడు దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేయడానికి ధర్మమును ఎట్లా గెలిపించినాడో ఆయన చూపించినాడు. ఈ రెండు చాలు మాకి. మహాభారతము, రామాయణం రెండు కన్ను లాంటివిరా. దీన్ని పాటించినోడే మహనీయుడు, వెలుగుతాడు. ఇది సనాతన ధర్మాన్ని వెలిగిస్తుంది. ఈరోజు భారతదేశం విశ్వగురువై అఖండ భారత ఆడడానికి కూడా కారణం ఇదే. రాబో రోజుల్లో ఎవరెన్ని దుష్టశక్తులు, ఎన్ని మతోన్మాదులు, అరాచక శక్తులు అడ్డుకున్నా ఎవడి చేత కాదు, వాళ్ళే అంతమైపోతారు. కానీ కాలగర్భంలో కలిసిపోతారు. ఇంతకుముందు చూసినాం కదా, ఔరంగజేబు అట్లా వాళ్ళందరినీ చూసినాం. ఎప్పుడంత ఇవి ఎంత పిచ్చుకలు ఇవి. ఈ రాజకీయ నాయకులు కులాలు మతాలతో రాజకీయాలు చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. మనుషులాగా చూడండి. ఎవరు రిజర్వేషన్ అవసరం లేదు. ఇంకా రాబో రోజులని వీరభద్రరావు వచ్చి దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేస్తూ ఐపీఐఎస్తో ఎట్లా పాలిస్తారు మీరే చూస్తారు. ఇది వీరభద్ర యుగం. కర్మ సిద్ధాంతం నడుస్తుంది. గరుడ పురాణాన్ని కింద దింపి చూపిస్తాడు. ఎప్పటి నుంచి మీకు ముందుకు అర్థమవుతుంది. జై వీరభద్ర.